ధనుష్ తో మృణాల్ ఠాకూర్ బ్రేకప్. కారణం ఏమిటంటే సినీ పరిశ్రమలో డేటింగ్, అఫైర్, బ్రేకప్ వార్తలు క్రేజ్ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. అయితే ఇటీవల మీడియాలో ఎక్కువగా చర్చనీయాంశమైన సెలబ్రిటీలు ఎవరంటే స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్. వీరిద్దరూ ప్రేమ పక్షుల్లా చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారనే విషయంపై రకరకాల కథనాలు బయటకు వచ్చాయి. వారిద్దరి డేటింగ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రస్తుతం వారిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. వీరి బ్రేకప్ వెనుక కారణమేమిటి, ఇద్దరి డేటింగ్ ఎలా మొదలైందనే వివరాల్లోకి వెళితే, రజనీకాంత్ కూతురితో వైవాహిక బంధం విచ్ఛిన్నమైన తరువాత ఒంటరిగా ఉన్న ధనుష్ పర్సనల్ లైఫ్ పై అటెన్షన్ పెరిగింది. ఆ సమయంలోనే మృణాల్ ఠాకూర్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ధనుష్ మీడియాకు చిక్కారు. ఆ తర్వాత తెరే ఇష్క్ మే సినిమా సెలబ్రేషన్ ఈవెంట్ లో మృణాల్ తో ఆయన చనువుగా సన్నిహితంగా ఉండటం, ఆ తర్వాత వారిద్దరూ కలిసి కనిపించడంతో డేటింగ్ చేస్తున్నారనే వార్త మీడియాకు చిక్కింది. దాంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే మృణాల్ ధనుష్ డేటింగ్ వ్యవహారం కొనసాగుతుండగానే వారి పెళ్లి వార్త బాంబులా పేలింది. ఇద్దరు కూడా వ్యాలంటైన్ డే 2026 అంటే ఫిబ్రవరి 14వ తేదీన పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారనే వార్త వైరల్ అయింది. అయితే వారిద్దరి నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అంతా ఉత్తుత్తి వార్తనే అనే విషయం స్పష్టమైంది. అయితే అలా వారిద్దరి డేటింగ్ వ్యవహారం చాటుమాటుగా కొనసాగుతూనే ఉందనే రూమర్లు బాగానే వినిపించాయి. అయితే ధనుష్ తో మృణాల్ తెగదెంపులు చేసుకున్నది, ఇద్దరు తమ ప్రేమ బంధానికి ముగింపు పలికారు. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో వాటిని పరిష్కరించుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఇద్దరు తమ కెరీర్లను దృష్టిలో పెట్టుకుని తమ రిలేషన్షిప్ కు ముగింపు పలకాలని నిర్ణయం తీసుకున్నారు అనే విషయం తాజాగా బయటకు వచ్చింది. అయితే తమ డేటింగ్ వ్యవహారంపై గానీ, బ్రేకప్ వ్యవహారంపై గానీ ఇద్దరు ఏనాడు స్పందించకపోవడంతో ఈ వార్త ఇంకా ఊహాగానాలకే పరిమితమైంది. అయితే ఇటీవల జాతీయ మీడియా జూమ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ తన రిలేషన్షిప్ స్టేటస్ పై స్పందించారు. తాను ఒంటరిగానే ఉన్నానని, తనకు ఎవరితో ఎలాంటి బంధం లేదు అని స్పష్టీకరించింది. ప్రస్తుతం నేను ట్రాన్సిషన్ పీరియడ్ లో ఉన్నాను. అసలు ఏ విషయం లేని దాని గురించి ఏం మాట్లాడాలి, నేను కొత్త ప్రేమను వెతుక్కునే పనిలో ఉన్నాను. ఎలాంటి రిలేషన్షిప్ వ్యవహారాన్ని అభిమానులకు దూరంగా ఉంచేందుకు ఇష్టపడతాను అని జవాబిచ్చారు. మృణాల్ కెరీర్ విషయానికి వస్తే ఇటీవల డెకాయిట్ సినిమాతో సక్సెస్ అందుకున్నారు. అలాగే హై జవానీతో ఇష్క్ హోనా హై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం పూజా మేరీ జాన్, రాకా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇంకా కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.